శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో శ్రీరామనవమి పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజు సీతారాముల్ని ఏ విధంగా పూజించాలి, స్వామి అమ్మవార్లకు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, పూజా విధానం అన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అలాగే ఈ వీడియో చూసే వారందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి పండుగ చైత్ర శుద్ధ నవమి తిథి రోజున అయితే జరుపుకోవాలండి. కాబట్టి 2025 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ 2025 ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజు అయితే వచ్చింది. ఈ శ్రీరామనవమి పండుగ రోజున సీతారాములకు అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే జరిపిస్తారు. ఈ రోజు సీతారాములను పూజించిన, సీతారాముల కళ్యాణం వీక్షించిన విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి గడపను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని ద్వారబంధాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించుకుని ముందుగా నిత్య దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత తులసమ్మకు కూడా పూజ చేసుకుని ఆ తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి. అయితే స్వామివారికి పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ప్రత్యేకంగా పీఠంలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ప్రత్యేకంగా ఇలా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు నిత్య పూజ పూర్తయిన తర్వాత తులసమ్మకు కూడా పూజ చేసుకుని ఆ తర్వాత పీఠాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారికి పూజ చేసుకోవాలి. స్వామివారి పూజా పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ పీట పైన ఏదైనా పసుపు రంగు క్లాత్ కానీ లేదు అంటే నలుపు రంగు కాకుండా ఏ రంగు క్లాత్ అయినా వేసుకోవాలి. ఆ తర్వాత ఆ క్లాత్ పైన 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ముంచి ఇప్పుడు సీతారాముల పట్టాభిషేకం ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో సీతారాముల పట్టాభిషేకం ఫోటో అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఒకవేళ మీ దగ్గర సీతారాముల పట్టాభిషేకం ఫోటో లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. అంటే వెంకటేశ్వర స్వామి వారి కానీ లక్ష్మీనారాయణ ఉన్న ఫోటో కానీ ఇలా ఏ ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు అండి. విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారమే శ్రీరామావతారం. ఒక మనిషి ఈ సమాజంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని చెప్పేదే ఈ రామావతారం యొక్క ముఖ్య ఉద్దేశం. పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో కర్కాటక లగ్నమందు చైత్రశుద్ధ నవమి తిథి పునర్వసు నక్షత్రాన సరిగ్గా అభిజిత్ ముహూర్తాన అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడని అంటారు. అంటే శ్రీరామచంద్రుడు శ్రీరామనవమి రోజునే జన్మించాడు. అలాగే ఈ రోజునే సీతారాములకి కళ్యాణం కూడా జరిగిందని అంటారు. అంతేకాదండి 14 సంవత్సరాలు సీతారాములు అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజే అని అంటారు. ఇన్ని విశేషాలు జరిగిన ఈ శ్రీరామనవమి రోజున మనం ఆ సీతారాముల్ని పూజించిన లేక ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన జరిపించిన మనకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని, కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారు. ఈ విధంగా స్వామివారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి ఇంకా తులసి మాలతోటి అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా పెట్టుకోండి. మీ దగ్గర గణపతి విగ్రహం లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజలో పెట్టుకుని గణపతి పూజ నిర్వహించుకోండి. అలాగే ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి, 2 కానీ 3 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పూజలో పిండి దీపం కూడా పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక దీపమే పెట్టుకుంటున్నానండి. మీకు కావాలంటే మీరు 9 దీపాలు కానీ 5 కానీ 3 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకా దీపారాధనకు ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతోనే దీపారాధన చేయండి. ఇంకా పూజలు ఇలా తమలపాకుల పైన శ్రీరామ అని రాసి పూజలో పెట్టుకోండి, చాలా మంచిది. అయితే పూజలో ఇలా పిండి దీపం తప్పనిసరిగా పెట్టుకోవాలా అంటే మీకు వీలు ఉంటే పెట్టుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఈ శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి పూజను భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆచరిస్తే చాలా మంచిదండి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరికి కుదరకపోయినా వారి వస్త్రాలను పక్కన పెట్టుకుని పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా శ్రీరామనవమి రోజు సీతారాములను భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా పెరిగి అన్యోన్యత కలుగుతుంది. ఈ శ్రీరామనవమి రోజున ముఖ్యంగా సీతారాముల్ని పూజించిన, సీతారాముల కళ్యాణం జరిపించిన విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. ఇంట్లో కళ్యాణం జరిపించడం అంటే కుదరని పని కదండి. అందుకని ఈ రోజున మనకి దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారు. అందుకని దేవాలయాల్లో అయినా మీరు స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపించవచ్చు. మీకు అలా కళ్యాణం కూడా జరిపించడం కుదరకపోతే ఇంట్లో ఈ విధంగా పూజను అయితే నిర్వహించుకోండి. అయితే మనకి చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు చైత్ర వసంత నవరాత్రులు అయితే ఉంటాయండి.
ఈ నవరాత్రుల్ని రామనవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు మనకి శ్రీరామనవమితో అయితే ముగుస్తాయండి. అయితే ఈ వసంత నవరాత్రిలో ముఖ్యంగా లలితా పరమేశ్వరి అమ్మవారిని అలాగే శ్రీరామచంద్రుని పూజించుకుంటూ ఉంటారు. ఈ నవరాత్రి 9 రోజులు కూడా మీరు లలితాదేవి అమ్మవారిని కానీ శ్రీరామచంద్రుని కానీ పూజించుకుంటూ ఉంటే ఆ పూజా పీఠపైనే ఈ రోజు మీరు శ్రీరామనవమి పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మీరు వసంత నవరాత్రుల్లో లలిత అమ్మవారి ఫోటోని పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటే ఈ రోజున మీరు అమ్మవారి ఫోటో పక్కన స్వామివారి ఫోటోని కూడా పెట్టుకుని పూజ నిర్వహించుకోవచ్చు. మేము వసంత నవరాత్రులు ఏమీ కూడా చేయలేదండి అనుకుంటే ఈ విధంగా మీరు స్వామివారి ఫోటోని పెట్టుకుని ఈ రోజు పూజను అయితే నిర్వహించుకోండి. ఈ విధంగా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయాలండి. దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో 2 అక్షంతలు పుష్పాలు ఉంచి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపైన మనపైన అన్నిటా కూడా చిలకరించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం గణపతికి పూజ నిర్వహించుకోవాలి. గణపతికి శక్తి ఉంటే షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు పంచోపచార పూజ నిర్వహించుకోండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే అవి సమర్పించవచ్చండి. స్వామివారి శ్లోకాలు ఏవి నోటికి రాకపోతే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ నిర్వహించుకోండి. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు సీతారాములకి పూజనైతే నిర్వహించుకోవాలి. ముందుగా స్వామి అమ్మవార్లకు ధూపం చూపించి ఆ తర్వాత 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలకాలి. ఒకవేళ మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే పూజలో స్వామి అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టుకుని అభిషేకం నిర్వహించుకోండి. నా దగ్గర విగ్రహాలు ఏమీ లేవు, అందుకని నేను ఈ విధంగా స్వామివారి ఫోటోకే పూజను అయితే నిర్వహించుకుంటున్నాను. ఈ రోజు స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ మాకు చేయడం రాదనుకుంటే పంచోపచార పూజ నిర్వహించుకోండి. దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అని అంటే అది రామరాజ్యం అని అంటారండి. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రుడు ఎంతో చక్కగా ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా తన బిడ్డల్లా ఎంతో సంతోషంగా చూసుకున్నారు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా రామరాజ్యం కావాలని రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రుడు ఒక కొడుకుగా భర్తగా అన్నగా తండ్రిగా తన బాధ్యతలన్నీ కూడా ఎంతో చక్కగా నిర్వర్తించిన ఆదర్శ పురుషుడు. ఈ శ్రీరామనవమి రోజున శ్రీరామనామాన్ని ఎంత వ్రాసినా చదివినా కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకని ఇలా తమలపాకుల పైన శ్రీరామనామాన్ని అయితే వ్రాసి పూజలో పెట్టుకోండి. రామనామ జపం వలన మనకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో కానీ తులసి దళాలతో కానీ పూజించుకోవాలి. ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి తులసి మాలల్ని తులసి దళాలని సమర్పిస్తే చాలా మంచిది. స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ నోటికి చదవడం రాని వారు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ స్వామివారికి పూజను నిర్వహించుకోండి. అలాగే స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి. అలాగే సీతాదేవి అమ్మవారికి కూడా మీరు పూజను నిర్వహించుకోవచ్చండి. అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించుకోవచ్చు. వీలు ఉన్నవారు అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించుకోండి. స్వామివారి పూజకి పసుపు రంగు పుష్పాలు లభించకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితోనే స్వామివారిని పూజించుకోండి. లేదు అంటే పసుపు రంగు అక్షంతలతోనైనా పూజను నిర్వహించుకోవచ్చు. ఇంకా పూజలో మనం ఇలా తమలపాకుల పైన శ్రీరామనామం రాసి పూజలో పెట్టుకున్నాం కదండి. ఈ శ్రీరామనామాన్ని కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులతో పూజ చేసుకోవాలి. ఈ శ్రీరామనవమి రోజున తప్పకుండా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించాలండి. ఆ శ్లోకం ఏమిటి అని అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని ఈ రోజున 3 సార్లు పఠించడం వల్ల విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం అయితే మనకి దక్కుతుంది. అందుకని తప్పనిసరిగా ఈ రోజు ఈ శ్లోకాన్ని అయితే పఠించండి. ఈ రోజు అనే కాదండి, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా పఠించడం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామనామాన్ని ప్రతిరోజు కూడా పఠించడం వలన మనకు ఎంతటి కష్టం ఉన్నా కూడా అది తొందరగా తొలగిపోతుంది. ఈ శ్లోకంతో పాటుగా మరొక శ్లోకం కూడా ఉందండి శ్రీరామచంద్రుడిది. ఆ శ్లోకమైనా మీరు పఠించుకోవచ్చు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకాన్నైనా మీరు పఠించుకోవచ్చు. మాకు ఇలా ఏ శ్లోకాలు పఠించడం రాదండి అనుకునేవారు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చు. లేదు అంటే శ్రీరామ జయరామ జయ జయరామ అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు ముఖ్యంగా నైవేద్యంగా స్వామి అమ్మవార్లకు చలిమిడి వడపప్పు పానకాన్ని నివేదించాలి. ఈ నైవేద్యాలను మనం స్వామివారికి సమర్పించేటప్పుడు ఈ నైవేద్యాలపైన ఒక చిన్న తులసి దళాన్ని ఉంచి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలండి. తప్పనిసరి
తప్పనిసరిగా తులసి దళాలు ఉంచే స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించాలి. అప్పుడే ఆ స్వామివారు ఆ నైవేద్యాలను స్వీకరిస్తారు. ఇంకా ఈ నైవేద్యాలతో పాటుగా ఈ రోజు స్వామివారికి ఏవైనా తీపి పదార్థాలు కానీ పులిహోర కానీ ఇటువంటి నైవేద్యాలను కూడా సమర్పించవచ్చండి. లేదు అంటే ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్, అరటి పళ్ళు, ఇంకా కమలా పళ్ళు కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజు స్వామివారికి ఏ నైవేద్యాలు సమర్పించినా సమర్పించకపోయినా ఖచ్చితంగా చిలమిడి వడపప్పు పానకాన్ని స్వామివారికి ఈ రోజు నైవేద్యంగా అయితే సమర్పించాలి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు తాంబూలం, కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. ఇప్పుడు 2 అక్షింతలను పుష్పాలను తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ పూజలో ఏవైనా తెలుసు కానీ తెలియక పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని ఆ స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. ఈ విధంగా శ్రీరామనవమి రోజున పూజను అయితే నిర్వహించుకోవాలి. అయితే ఈ పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలి అని అంటే శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఆ సమయంలో నిర్వహించుకోండి. అంటే పూజను 12 గంటల లోపు నిర్వహించుకోవాలి. లేదు అంటే ఉదయం కూడా మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చు. అంటే ఉదయం 6 నుండి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో సీతారాములకు పూజ నిర్వహించుకుని పూజ పూర్తయిన తర్వాత శ్రీరామచంద్రుని దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి అలాగే స్వామివారి కళ్యాణాన్ని కూడా వీక్షించి దేవాలయంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్లకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇంక ఈ విధంగా ఈ రోజు పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఎలా ఉండాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ రోజు ఉపవాసం లాంటివి ఏవి కూడా ఉండవలసిన అవసరం లేదండి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండి తర్వాత మీరు అల్పాహారం కానీ భోజనం కానీ స్వీకరించవచ్చు. అలాగే ఈ రోజు ఒంటిపూట భోజనం చేయండి చాలు. సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోండి. శ్రీరామనవమి రోజున ఈ విధంగా స్వామివారికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. ఒకవేళ మీకు సాయంత్రం పూజ చేసుకోవడం కుదరకపోతే సాయంత్రం మీరు ఈ పూజా పీఠాన్ని అయితే కదిలించేయవచ్చండి. లేదండి మేము సాయంత్రం కూడా ఈ రోజు పూజ చేసుకుంటాం అనుకుంటే మీరు సాయంత్రం పూజ చేసుకుని పూజా పీఠాన్ని కదిలించకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజా పీఠాన్ని కదిలించాలి. వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ రోజున స్వామివారికి తులసి మాలను సమర్పించి తులసి దళాలతో స్వామివారిని పూజించండి. అలాగే ఈ రోజు స్వామివారి కళ్యాణం జరిపించేటప్పుడు స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు పోసినటువంటి బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యాన్ని శిరసును ధరించడం వలన శీఘ్రంగా వివాహం అయితే జరుగుతుందని అంటారు. ఇంక ఈ సంవత్సరం మనకి శ్రీరామనవమి పండుగ ఆదివారం వచ్చింది కదండి. నాన్ వెజ్ లాంటివి తినవచ్చా అని మళ్ళీ చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. ఈ రోజు ఇంట్లో ఎటువంటి నాన్ వెజ్ లాంటివి కూడా వండుకోకూడదు. ఈ రోజు నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఇంక ఈ విధంగా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాలు ఉన్నాయి కదండి, చలిమిడి, వడపప్పు, పానకం, వీటిని తప్పకుండా ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. పూజా పీఠాన్ని కదిలించిన తర్వాత పిండి దీపాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయండి. లేదు అంటే ఆవుకు తినిపించవచ్చు, లేదు అంటే పారే నీటిలో వదిలేయవచ్చు. ఇంకా మనం ఇక్కడ స్వామివారి నామాన్ని తమలపాకుల పైన రాసి పెట్టుకున్నాం కదండి, ఆ తమలపాకుల్ని వాటర్లో అయినా వేసేయవచ్చు. లేదు అంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయండి. ఎవరైనా శ్రీరామకోటి కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు నుండి ప్రారంభించండి. చాలా మంచిది. శ్రీరామనామం ఎంతో గొప్పదండి. మనం భక్తి శ్రద్ధలతో ఒక్కసారి శ్రీరామ అంటే మనకి 6 దేవతలు అయితే పలుకుతారటండి. అంత శక్తివంతమైంది ఈ శ్రీరామనామం. మనం ఏదైనా దైవనామస్మరణ చేస్తే ఆ నామానికి సంబంధించిన దైవం మాత్రమే పలుకుతారు. అదే మనం శ్రీరామ అని ఒక్కసారి స్మరించడం వలన 6 దేవతల అనుగ్రహం కలుగుతుందండి. అంతటి శక్తి ఉందండి ఈ రామనామానికి. అందుకని మీకు వీలు ఉన్నన్ని సార్లు ఈ రోజున తప్పకుండా శ్రీరామ నామస్మరణ అయితే చేసుకోండి. ఈ విధంగా శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రమూర్తిని పూజించడం వల్ల మనకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగి రామ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు ఇంకా ఐశ్వర్యం అన్నీ కూడా లభిస్తాయి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.